Hello, story lovers. Welcome back to my channel. Cherva Priya, part 58. నిన్నే మాట్లాడవేంటి అని విజ్జు అడిగేసరికి అబ్బబ్బబ్బా ఏం లేదు బావా నాకైతే అత్త పని ఉందని చెప్పింది నేను తీసుకొచ్చి ఇచ్చాను రోజు ఇంట్లో ఎలా ఉంటారో మీ ఇద్దరికి తెలుస్తుంది కానీ నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విజ్జు సీరియస్గా చూస్తూనే ఈ డిస్కషన్లో కాఫీ చల్లారిపోవడంతో ఆ కప్పు పక్కన పెట్టేసి వర్క్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో డైరెక్టర్ నుంచి ఫోన్ రావడంతో కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఏంట్రా ఇందాకే కదా షూటింగ్ నుంచి వచ్చింది మళ్ళీ కాల్ చేశావు అని విజ్జు ఆ రోజు జరిగిన వర్క్స్ గురించి మేనేజర్ పంపించిన మెయిల్స్ చెక్ చేస్తూ అడిగేసరికి నీకు ఐశ్వర్యకి మధ్య ఏముందిరా అని అడిగేసరికి కీబోర్డ్ మీద పరుగులు పెడుతున్న విజ్జు చేతులు అరక్షణం ఆగిపోయి ఆ వెంటనే మళ్ళీ తమ పని తాము చేసుకుంటూ పోతూ ఎందుకు నీకు అలా అనిపించింది అని అడిగాడు. నాకే కాదురా చూస్తున్న ఎవరికైనా సరే అది అర్థమైపోతుంది. నువ్వేదో నీ మనిషికి సెక్యూరిటీ ఇస్తున్నట్టుగా ఇంటి వరకు వెళ్ళి డ్రాప్ చేయడం, తానేమో బాయ్ ఫ్రెండ్ మీద కోప్పడినట్టుగా కోప్పడ్డం ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఎంత యాక్టింగ్ చేసినా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా నాకు అది అర్థం అవుతూనే ఉంది అన్నాడు డైరెక్టర్. పోనీలే నీకు బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావురా అని విజ్జు చెప్పగానే ఒరే కామెడీలు చేయకు నాకు ఇప్పుడు అర్థమవుతోంది తనని అంత స్పెషల్గా నువ్వు నాకెందుకు రిఫర్ చేసావనేది. తనంటే నీకు ఇష్టం కాబట్టి తన కోరికలకి తన అంబిషన్స్కి వాల్యూ ఇస్తున్నావని అర్థమైపోయింది. కానీ మీ ఇద్దరికి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. తనెందుకు అంత కోపంగా ఉంది, నువ్వెందుకు తన వెంట తిరుగుతుంది అని అడిగేసరికి అది చాలా పెద్ద కథలేరా అన్నాడు విజ్జు నీరసంగా. పర్లేదు అంత పెద్ద కథని పిట్ట కథలాగా చెప్పు నేను విని తరిస్తాను. ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను కదరా అనగానే విజ్జు జరిగిందంతా చెప్పడంతో ఇంత స్టోరీ జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇద్దరు భలే డ్రామా చేశారు కదా అనగానే బెస్ట్ ఫ్రెండ్ని నేనే చెప్పలేదు తను ఎలా చెప్తుందిరా నీకు అనగానే అది కూడా నిజమే. మరి నీ లవ్ సక్సెస్ చేసుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు డైరెక్టర్. అందుకే కదా తనని వదిలేస్తే చేయి జారిపోతుందని తనని వదలకుండా తిరుగుతున్నాను ఆఫీస్ కూడా వదిలేసి అనగానే ఇలా తిరిగితే తను నీ వైపు వచ్చేస్తుందని అనుకుంటున్నావా అనగానే అలా అనుకోవడం లేదు అట్లీస్ట్ నేను తన ఎదురుగా ఉంటే తన ప్రేమ ప్రతిక్షణం తనకి గుర్తొస్తుంది కదా అనగానే అది కాదు కానీ మీ ఇద్దరిని కలపడానికి నేనే ఏదో ఒకటి చేస్తాను అనగానే ఏం చేస్తావురా అని విజ్జు అయోమయంగా అడిగేసరికి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బావా అంటూ ఫోన్ కట్ చేశాడు డైరెక్టర్. ఐశ్వర్య అన్నట్టుగానే ఆ రోజు నుంచి అసలు వాళ్ళ అమ్మమ్మతో కానీ ఇంట్లో ఎవరితో కానీ మాట్లాడకుండా తను సైలెంట్గా ఉండడంతో ఏదో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లవి పెళ్లి చేసుకోకపోతే బాగోదని చెప్పానే ఇలా నువ్వు మౌనవ్రతం పట్టుకుని కూర్చుంటే నేను ఇంత దూరం వచ్చి లాభం ఏంటి అనగానే అదంతా దాని దగ్గర పిచ్చి పిచ్చి విషయాల గురించి వాగినప్పుడు ఉండాలమ్మమ్మ అని దివ్య వెటకారంగా చెప్పేసరికి నువ్వు నోరు మూసుకో తను నీకు అక్కే కదా అక్క పెళ్లి చేసుకుని లైఫ్ బాగుంటుందని చెప్పకుండా ఇంకా దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి అనగానే ఇదిగో ఇలా మాట్లాడినందుకే అది నీతో మాట్లాడడం లేదు మళ్ళీ ఇదే కంటిన్యూ చేసావంటే జీవితంలో నీ మొహం కూడా చూడదు అని దివ్య సీరియస్గా చెప్పేసరికి దెబ్బకి వాళ్ళ అమ్మమ్మ గారు కంగారు పడ్డారు. నాకొక విషయం అర్థం కావడం లేదు అమ్మమ్మ. నేను మీ అందరికి అంత భారంగా ఉన్నానా? 23 ఏళ్ళు దాటగానే ఆడపిల్లకి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటారు అనగానే ఎందుకంటే ఒక స్టేజ్ వరకు మాత్రమే తల్లిదండ్రులు తోడుంటారే ఆ తర్వాత ఆడపిల్లలకి అన్ని హస్బెండ్ అవుతాడు అనగానే సరే మరి మా నాన్నమ్మని చేసుకున్న మా తాతలాగా మా అత్తని చేసుకున్న మా మామయ్యలాగా ఉంటే పరిస్థితి ఏంటి అనగానే అందరికీ అలా ఎందుకు జరుగుతుంది అనగానే ఆ విషయం మీ అల్లుడికి చెప్పు నాకు కాదు అంది ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ.
ఇదంతా అయ్యే పని కాదు కానీ నువ్వు తెచ్చిన పిండి వంటలు తీసుకుని రా అమ్మమ్మ, నేను తిని పెడతాను అనగానే వంటగదిలో ఉన్నాయి వెళ్ళి తినవే అని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ. ఇంతలో డైరెక్టర్ దగ్గర నుంచి ఐశ్వర్యకి ఫోన్ రావడంతో వెంటనే తనకున్న చిరాకు మొత్తం డైరెక్టర్కి తెలియకుండా మేనేజ్ చేస్తూ, గుడ్ మార్నింగ్ సార్, ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు? ఈరోజు డాన్స్ రిహార్సల్ ఉందని ఏమీ చెప్పలేదే నాకు అనగానే, ఈరోజు లేదు ఐశ్వర్య, ఒక 2 రోజుల తర్వాత ఉంది. ఇక్కడ కాదు, మనం ప్యారిస్ వెళ్తున్నాం అని చెప్పేసరికి, అంత దూరమా? నాకు వీసా పాస్పోర్ట్ ఏమీ లేదు సార్ అనగానే, ఇది సినిమా పర్పస్ మీద కదా, అదంతా నేను చూసుకుంటాను, నీ వీసా పాస్పోర్ట్ బాధ్యత నాది, నువ్వైతే లగేజ్ ప్యాక్ చేసుకుని ఉండు అనగానే, మనతో పాటు హీరో హీరోయిన్ మీరు కాకుండా ఇంకెవరు వస్తున్నారు సార్ అని అడిగింది ఐశ్వర్య. డైరెక్టర్ నవ్వుకుంటూ, ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారమ్మా అనగానే ఐశ్వర్య బిక్కమొహం వేసుకుంది. కానీ ఇప్పుడు అక్కడ జరిగేది డ్యాన్స్ రిహార్సల్, డ్యాన్స్ షూటింగ్ కాబట్టి తను రాను అని చెప్పడానికి లేదు. పైగా 2 సాంగ్స్ చేసి ఇప్పుడు రానని చెబితే అలా ఎంటర్ అయ్యావో లేదో, మూవీ కూడా రిలీజ్ అవ్వకుండానే నీకు పొగరు పెరిగిందా అని అనుకుంటారని, సరే సార్ నేను ప్యాక్ చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసింది ఐశ్వర్య. డైరెక్టర్ విజ్జుకి ఫోన్ చేసి కూడా అదే విషయం చెప్పడంతో ముందు విజ్జు కన్ఫ్యూజ్ అయినా ఆ వెంటనే ఫ్రెండ్ ఐడియా ఏంటో అర్థమై, హో మా ఇద్దరిని కలపడానికి ఏదో చేస్తానని అన్నావు, అది ఇదేనా అనగాని, అవును రెడీగా ఉండు, తను కూడా రావడానికి ఒప్పుకుంది అనగాని, ఒప్పుకోక ఏం చేస్తుంది, సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, నేను వస్తున్నాను కదా అని తను రాను అని చెబితే మీరందరూ ఏమనుకుంటారు అని తనకి టెన్షన్ ఉంటుంది కదా అన్నాడు. డైరెక్టర్ నవ్వుతూ, లగేజ్ ప్యాక్ చేసుకుని పెట్టుకో, రేపు మార్నింగ్ మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అనగానే సరేనని చెప్పి విజ్జు ఫోన్ కట్ చేసి ఆఫీస్ బాధ్యతలని మేనేజర్కి అప్పగించి తండ్రిని కూడా వేరే బ్రాంచ్లో ఉండకుండా అప్పుడప్పుడు ఈ బ్రాంచ్కి రమ్మని చెప్పి విజ్జు ఫారిన్ ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం హడావిడిగా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ తనకి అవసరమైన వస్తువుల కోసం దివ్యని తొందరపెట్టి బయటికి తీసుకెళ్తున్న ఐశ్వర్యని గమనించి, ఎక్కడికి వెళ్తున్నావే అని వాళ్ళ అమ్మ అడిగేసరికి, వాళ్ళ అమ్మతో మాత్రమే మాట్లాడుతూ ఉండేసరికి విషయం చెప్పడంతో, ఏంటి వేరే కంట్రీకి వెళ్తున్నావా, అదేం కుదరదు, ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకో, ఏదో నీ డ్రీమ్ అన్నావు కదా అని పోనీలే అని షూటింగ్కి పంపిస్తుంటే నువ్వు ఇప్పుడు దేశాలు పట్టుకుని తిరుగుతాను అంటే నేనెలా ఒప్పుకుంటాను అని అడిగాడు తండ్రి కోపంగా. వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మ ఆయనకు చెప్పు, మీరందరూ అంత కంగారు పడ్డానికి నేనేమీ హీరోయిన్గా యాక్టింగ్ చేయడానికి వెళ్ళడం లేదు, హీరోయిన్గా యాక్టింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా నా దగ్గర లేదు, నాకు కావాల్సింది నేను ఒక మంచి డాన్సర్ అవ్వడం, మంచి కొరియోగ్రాఫర్ అవ్వడం, ఆ దేవుడి దయవల్ల కొరియోగ్రఫీ చేయడానికి అవకాశం వచ్చింది అనగానే, దేవుడి దయవల్ల కాదక్క, విజ్జు సార్ దయవల్ల అని దివ్య పక్క నుంచి చెప్పేసరికి ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కోపంగా దివ్యను చూస్తుంటే, ఎందుకలా కోపంగా చూస్తున్నారు, నేనేమైనా అబద్ధం చెప్పానా, 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తుంది, ఒక్కరైనా అవకాశం ఇచ్చారా, అదే విజ్జు సార్కి డైరెక్టర్ ఫ్రెండ్ ఉండడం వల్ల వెంటనే అవకాశం ఇప్పించాడు అంది దివ్య. సరే సోది ఆపి వెళ్దామా అంటూ ఐశ్వర్య దివ్యను తీసుకుని షాపింగ్కి వెళ్ళి తనకి కావాల్సినవన్నీ తెచ్చుకుని తన లగేజ్లో ప్యాక్ చేసుకుని మర్నాడు ఉదయానికి విజ్జు తనని పికప్ చేసుకోవడానికి రావడంతో కోపంగానే కార్ ఎక్కి కూర్చుంటే ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. అక్కడి నుంచి ప్యారిస్ సినిమా యూనిట్తో కలిసి అందరూ వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో దిగడంతో రూమ్స్ అరేంజ్ చేస్తున్న డైరెక్టర్ ఐశ్వర్య విద్యుత్ దగ్గరికి వచ్చి, సారీ ఐశ్వర్య, సపరేట్ రూమ్ దొరకలేదు అనగానే, మరి నేనెవరితో ఉండాలి సార్ అనగానే, హీరోయిన్ మిత్రతో పాటు తన కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటుంది, నాతో పాటు మరొక ప్రొడ్యూసర్ ఉంటున్నాడు, ప్రస్తుతానికి విద్యుకి ఇచ్చిన రూమ్ మాత్రమే ఖాళీ ఉంది ఐశ్వర్య అనగానే,
వాట్ అని అరుస్తూ లేచి నిలబడింది ఐశ్వర్య. మరి నన్నేం చేయమంటావు? ఇది ఇక్కడ టూరిస్టులు బాగా వచ్చే టైం ఐశ్వర్య. ప్రతి హోటల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. మనకి రూమ్స్ అంత త్వరగా వేకెన్సీ దొరకవు అనగానే, లేదు సార్ ప్లీజ్ వేరే హోటల్ అయినా నాకు సపరేట్ రూమ్ ఇప్పించండి అనగానే, నువ్వు వేరే హోటల్లో ఉంటే టైంకి నేను పికప్ చేసుకొని మేము వెళ్ళడం ఇబ్బంది అయిపోతుంది ఐశ్వర్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్క వారం రోజులే కదా, విజ్జు రూమ్లో అడ్జస్ట్ అవ్వు అన్నాడు డైరెక్టర్. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.